హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్. గుడిలో దేవుడికి ఎదురుగా నిలబడి నమస్కారం చేయకూడదని పెద్దలు చెప్తుంటారు. దీని వెనుక ఉన్న అంతరార్థం ఏంటి, పురాణాలు ఏం చెప్తున్నాయో మనం ఇక్కడ తెలుసుకుందాం. మనం ఏ గుడికి వెళ్ళినా సరే దేవుడికి ఒక పక్క నుండి మాత్రమే నమస్కారం చేసుకుంటూ ఉంటాం. స్వామివారికి ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు. దేవుడికి ఎదురుగా ఉండే ఆయన వాహనానికి మధ్య కూడా నిలబడకూడదు. ఎందుకంటే ప్రాణ ప్రతిష్ఠ చేసే క్రమంలో ఎన్నో శక్తులను స్వామి ప్రతిమలోని ఆహ్వానిస్తారు. ఆ శక్తిని మనం తట్టుకోలేము. అందుకే దేవునికి ఎదురుగా నిలబడకూడదని నియమం ఏర్పడింది. దేవాలయాల్లోని అద్వితీయమైన శక్తి ఉంటుంది. ప్రధానంగా మూల విరాట్ ను ప్రతిష్ఠించే సమయంలో వేద మంత్రాలను పఠిస్తారు. గర్భగుడిలో మహాశక్తులను నిక్షిప్తం చేస్తారు. మందిరంలో యంత్ర బలంతో పాటు మంత్రబలం కూడా ఉంటాయి. పరమేశ్వరుడు, కాళీమాత ఆలయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. శివలింగం దర్శనాన్ని నంది కొమ్ముల నుంచి చూసిన తర్వాత దర్శనం చేసుకోవాలని పురాణ గ్రంథాలు వెల్లడించాయి. ఇంకా కొన్ని దేవాలయాల్లో అయితే సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశిస్తాయి. మనం అడ్డంగా నిలిస్తే మూల విరాట్ దగ్గరికి కిరణాలు వెళ్ళలేవు. దీనివల్ల దేవునికి ఎదురుగా నిలుచొని నమస్కరించకూడదు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.